దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ ఆ మహాదేవుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకొని గరళ కంఠుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు నదిలో వదులుతున్నారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారుమోగిపోతోంది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచరామ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్వేతవర్ణంలో సోమేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను, పూజాధికాలను నిర్వహించారు ఆలయ అర్చకులు. ఇక తెల్లవారుజాము నుండే భక్తులు అభిషేకాలు చేయించుకొని స్వామి దర్శనానికి బారులు తీరారు. ఈ పంచరామ క్షేత్రం చంద్ర ప్రతిష్ఠ కారణంగా సోమేశ్వర స్వామి అమావాస్యకు గోధుమ వర్ణంలోనూ, పౌర్ణమికి శ్వేత వర్ణంలోనూ భక్తులకు దర్శనమివ్వటం ఈ ఆలయం ప్రత్యేకత. అనంతపురం జిల్లా తాడిపత్రి శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో గండదీపం ఏర్పాటు చేశారు. వేకువజామునే అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులు గండదీపాన్ని తలపై మోసుకుంటూ ఆకాశ దీపం వద్దకు చేరుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇటు తెలంగాణలోనూ కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదిలాబాద్లోని పురాతన రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కార్తీక దీపాలు వెలిగించారు భక్తులు. మఠం ప్రాంగణంలో చేపట్టిన దీపారాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళల ప్రత్యేక హారతులు, దైవనామ స్మరణ, భజనతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సుజాతానగర్ మండలం సిరిపురంలో 400 ఏళ్ల క్రితం నిర్మించిన శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఎదులవాగు కార్తీక స్నానాలు చేసి అక్కడ కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులను కొల్చిన భక్తులకు కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసంతో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. కొండపై మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నమః శివాయ.